చాలా కాలానికి కథ రాయాలని పెన్ను పేపరు తీసుకుని కూర్చున్నాను. రాయాలన్న కోరిక బలంగా ఉంది కాని ఎలా మొదలు పెట్టాలో ఎక్కడ ఆపాలో తెలియడం లేదు. గుండె నిండిన వ్యధ తీరాలంటే పెన్ను కదలాలి. ఊహ తెలిసిన నాటి నుండి నా మనసులోని కష్టం సుఖం తెల్లకాగితానికి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదేమో. కోటి ఆశలతో కాకపోయినా సగటు ఆడపిల్లల అత్తగారింట్లో అడుగు పెట్టాను. అడుగడుగునా ఆడపడుచుల ఆంక్షలు అత్తమామల అధికారాలు ఇవన్నీ చాలవన్నట్లు భర్త నిరంకుశ ప్రవర్తన, పనివాళ్ల ముందు బంధువుల ముందు అవమానించడం. ఈ కాలంలో కూడా ఇలాంటి వ్యక్తులున్నారా అని ఆశ్చర్యం కలిగేది. నా దురదృష్టానికి నన్ను నేనే నిందించుకుని కాలప్రవాహంలో జీవనపయనం సాగించాను. మనిషిగా నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉందని మరిచిపోయాను. నేను మంచి పని చేసినా మా ఆయన దృష్టిలో చెడ్డగానే కనిపిస్తుంది. నాకంటూ తెలివి ఉండటం అన్న ఆలోచన ఆయన భరించలేరు. తెలివితేటలు లేని దద్దమ్మగా కనిపిస్తూ ఆయనతో, నాకు ఏమీ తెలియదు, మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది, మీ మాటే నాకు వేదం అంటూ ఉంటే మా ఆయన ముఖం వెలిగిపోయేది. నాకు మాత్రం ఆయన ముఖంలో అహంకారం చూస్తుంటే నేను చెప్పేది పచ్చి అబద్ధం అని పెద్దగా అరవాలనిపించేది. కాని దాని పర్యవసానం తెలుసు కాబట్టి మౌనం వహించేదాన్ని. నాకు మీరు ఊహించుకునేదానికన్నా ఎక్కువే తెలుసు. నాకంటూ కొన్ని కోరికలున్నాయి, కొన్ని ఆశయాలున్నాయి అని నోరు తెరిచి చెప్పే అవకాశం ఎప్పుడూ రాలేదు అనేకన్నా వచ్చినా నేను విఫలమయ్యాను అనడం సబబుగా ఉంటుంది. ఏదైనా చెప్పాలని నోరు తెరిస్తే, చెప్పావులే, నువ్వు చెప్పేంత కింది స్థాయిలో నేను లేను, నీ పుట్టింటి ధ్యాస తప్ప మొగుడి తరపువాళ్ల మీద పట్టింపు ఉందా అని పెద్ద పెద్ద అరుపులు అరిచి మీదకు వచ్చేవారు. వాస్తవానికి నా పుట్టినింటి వాళ్లు ఆయనకి దడిసే ఏదైనా అవసరాలకు మాత్రమే వస్తారు. ఆయనతో మాట్లాడే సాహసం కూడా చేయరు. అయినా వాళ్లని ఏదో ఒక రకంగా తిడుతూ నన్ను బాధ పెట్టడంలో పైశాచిక ఆనందాన్ని పొందుతారీయన. భయంకరమైన గొంతుతో అరుస్తుంటే పిల్లలిద్దరూ భయపడిపోయినా వెనక్కు వచ్చి దాక్కునేవారు. మా వారికి కుటుంబ అవసరాలు తీర్చడంతో మగవాడిగా ఆయన బాధ్యత తీరిపోయినట్లే ఫీలయ్యేవారు. ఏనాడూ పిల్లలను ప్రేమగా అక్కున చేర్చుకోవడం నేను చూడలేదు. అలా చేస్తే వాళ్లు గారాబంతో చెడిపోతారు అని ఆయన దృఢవిశ్వాసం. పాపం, తోటి పిల్లలు వాళ్ల నాన్నలతో షికార్లకు వెళ్తుంటే పిల్లలిద్దరూ బిక్కముఖంతో నన్ను చూసేవాళ్లు. నాకు నా బాధ్యత రెట్టింపైనట్లనిపించేది. నేనే ఆదివారాలు పార్కులకి అప్పుడప్పుడు సినిమాలకి తీసుకెళ్లేదాన్ని. వాళ్లే నా ప్రపంచంగా, నాకంటూ వేరే వ్యాపకం లేదన్నట్లుగా బతకడం మొదలుపెట్టాను. మావారి నిరంకుశ ధోరణిని కూడా మనసుకి తీసుకోవడం మానేశాను. కాలం ఆయనకున్న దురలవాట్ల ప్రభావంతో అనారోగ్యాలను తెచ్చింది. వాటివల్ల ఇంకాస్త కోపం అసహనం పెరిగాయి. అప్పటివరకు మానసికంగా నలిగిపోతున్న నేను శారీరకంగా కూడా బాధింపబడటం మొదలైంది. అన్నీ పిల్లల కోసం భరించేదాన్ని. దూరంగా ఉన్న పుట్టింటి వాళ్లకి కూడా నా బాధ ఎప్పుడూ చెప్పుకునేదాన్ని కాదు. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా వాళ్లను బాధకు గురిచేయడం నాకు నచ్చేది కాదు. నాలాంటి దుస్థితి పగవాళ్లకి కూడా రాకూడదని దేవుడిని నిత్యం ప్రార్థించేదాన్ని. నా అదృష్టం జీవిత భాగస్వామి విషయంలో లేకపోయినా కన్న పిల్లలిద్దరూ మాట వినేవారు. నా పెంపకంలో చక్కటి విద్యనభ్యసించారు. నేనంటే ప్రాణంగా ఉండి చెప్పిన మాట వినేవారు. అవకాశాలు వాళ్లను వెతుక్కుంటూ వచ్చాయి. ఇద్దరు పిల్లలు నా రెండు కళ్ళు అనుకునేదాన్ని. చదువు నిమిత్తం విదేశాలకు వెళ్తాం అంటే ఆయన ససేమిరా వద్దు అన్నారు. అప్పటివరకు అన్నింటినీ మౌనంగా సహించే నేను ఊరుకోలేదు. నా బంగారం అంతా ఇచ్చేశాను. ఎడ్యుకేషన్లోను తీసుకుని పంపమని వాళ్లను నిరాశపరచవద్దని గొడవ చేశాను. పెద్దవాడు వెళ్లిన 2 ఏళ్లకు చిన్నవాడు వెళ్లాడు. వెళ్లినందుకు పిల్లలు కష్టపడ్డారు. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలలో స్థిరపడ్డారు. లోను కట్టేశారు. నా బంగారం నాకు తిరిగి వచ్చేసింది. ఉదయం సాయంత్రం పిల్లల మాటలతోనే తెల్లవారేది, పిల్లల మాటలతోనే రాత్రయ్యేది. పెద్దవాడు వేరే కులం అమ్మాయిని చేసుకుంటాను అని మెల్లిగా నా చెవిన వేశాడు. గుండె గుబేలుమంది. ఆయనకి ఎలా చెప్పాలా అని భయపడ్డాను. కాని చెప్పకపోతే వాడితో బాధ, చెప్తే ఆయనతో గొడవ తప్పదని అర్థం చేసుకుని ఆయనకి చెప్పాను. అనుకున్నట్లే ఇంతెత్తున ఎగిరిపడ్డారు. సర్ది చెప్పాలనుకున్నా ఎంతమాత్రం వినలేదు. వద్దన్న అమెరికా పంపించావు కదా, ఈ పెళ్లి కూడా నువ్వే కుదిర్చావా, అందుకే సర్ది చెప్తున్నావా అని చెంప పగలగొట్టారు. నాకేమీ తెలియదు అన్నా మూర్ఖంగా వాదించారు. ఇవేమీ బాబుకి చెప్పకుండా అన్యకులస్తులను చేసుకోవడంలో సమస్యలు చెప్పడానికి ప్రయత్నించాను. వాడు, చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను, నువ్వు వద్దంటే ఇలాగే ఉండిపోతాను అన్నాడు. చేసేదేమీ లేక ఆయనతో మళ్లీ పోరాటం సాగించాను. ఎన్నో రోజుల నా కన్నీటి ఫలితంగా వాడి పెళ్లి జరిగింది. సంతోషంగా తిరిగి మళ్లీ అమెరికా వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిపోయిన ఆ పెళ్లి నా కారణంగానే జరిగిందని, గొడవ జరిగినప్పుడల్లా ఈయన నన్ను మానసికంగా హింసిస్తూనే ఉన్నారు. ఒక్కోసారి ఆయనకి అందనంత దూరంగా పారిపోవాలి అనిపిస్తుంది.
కాని అది పిరికివాళ్లు చేసే పని అని నన్ను నేనే ఓదార్చుకుంటాను. బాధ్యతల బరువు నుండి తప్పుకోవడం తప్పు అని సరిపెట్టుకుంటాను. కొంతకాలానికి రెండవ వాడికి ఆయన బంధువుల తరపున సంబంధం కుదిరింది. మావారి హడావుడికి అంతే లేకుండా పోయింది. పెద్దవాడి పెళ్లిలో పోయిన పెత్తనమంతా ఇప్పుడు చూపించుకున్నారు. అజమాయిషీ చేశారు. ఆరోగ్యం సరిగా లేని మనిషి కావడం వల్ల నీరసపడ్డారు. పెళ్లిలో స్టేజీ మీద పంతులుగారు అడిగిన కండువా వెతుకుతున్న నా మీద, మరచిపోయావా? అసలు పెట్టావా లేదా? నీలాంటి చవటని పెళ్లి చేసుకోవడం నా ప్రారబ్ధం అని అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు. అప్పటికే బ్యాగు అడుగు నుంచి తీసిన కండువా నా చేతిలో ఉంది. పడిపోయిన ఆయనను అందరూ చుట్టుముట్టారు. నాకు అంతమంది జనం మధ్యలో నన్ను తిట్టిన తిట్లతో భరించలేనంత అవమానంగా అనిపించింది. కాని ఆయన పడిపోవడంతో అవన్నీ పక్కన పెట్టి ఆయన్ని పట్టుకున్నాను. ఎవరో పంచదార నీళ్లు తెచ్చి నోట్లో పోయడం వల్ల కళ్ళు తెరిచారు. పెళ్లి ఆపకుండా తాళి కట్టించమని చెప్పి మేము ఆయనని హాస్పిటల్కి తీసుకువెళ్లాం. డాక్టర్ 2 రోజులు ఉంచమన్నారు. అటు ఆయన బాధ్యత, ఇటు పెళ్లికి వచ్చిన బంధువుల బాధ్యత, పెళ్లికూతురి తరపు మర్యాదలు చూసుకోవడం నాకు తలకు మించిన బరువైంది. శారీరకంగా మానసికంగా నలిగిపోయాను. పిల్లలిద్దరికీ వారివారి అత్తగారి కుటుంబాలకు మర్యాద లోపం లేకుండా చూసుకోవడం మీద ఉన్న శ్రద్ధ అమ్మ అలసట మీదకు మళ్లలేదు. కొత్త మురిపెంలో ఉన్నారు అని సరిపెట్టుకున్నాను. పిల్లలు కాని పెళ్లికి వచ్చిన ఆడపడుచులు కాని నామీద అలా అరవడం తప్పు అని ఆయనతో చెప్పలేదు. నా మానసిక పరిస్థితి గురించిన అక్కర ఎవరికీ లేదని తెలిసింది. అంటే దాని అర్థం ఎప్పుడూ అరిచేలాగానే ఆయన అరిచారు. ఎప్పుడూ సర్దుకున్నట్లే అమ్మ సర్దుకుంది అని పిల్లలు పెద్దలు అనుకున్నారు. అది నన్ను చాలా కుంగదీసింది. ఎందుకో ఎప్పటిలా నార్మల్ అవలేకపోయాను. పెళ్లి సెలవులు అయిపోయాయి. పిల్లలు వెళ్ళిపోయే రోజు వచ్చేసింది. మా ఇద్దరినీ కూర్చోబెట్టి ముందుగా పెద్దవాడు, డాడ్, అమ్మా, మీరిద్దరూ ఇలా గొడవ పడుతుంటే మేమక్కడ స్థిమితంగా ఉండలేం. వర్క్ పైన కాన్సంట్రేషన్ చేయలేం. వర్క్ ప్రెజర్ ఎక్కువుంటుంది కాబట్టి మీరిద్దరూ గొడవ పడుతుంటే మేము తీరిగ్గా కూర్చుని సర్ది చెప్పడం కూడా కష్టమే. అర్థం చేసుకోండి అన్నాడు. నాకు కరెంట్ షాక్ తగిలినట్లయింది. నోరు తెరిచి వాడినే చూస్తున్నాను. అంతలో చిన్నవాడు, నిజమే అమ్మా, మీరిద్దరూ మీకు నచ్చనిది ఉంటే మాట్లాడకుండా సైలెంట్ అవ్వండి. నచ్చితే మాట్లాడుకోండి, లేకపోతే మానేయండి. కొంతకాలం వేరువేరుగా ఉంటాము అంటే మేము ఏర్పాటు చేస్తాం అన్నాడు. నాకు నోటివెంట మాట రాలేదు. కళ్లల్లో నీళ్లు కూడా రాలేదు. నా పిల్లలేనా వీళ్ళు? వీళ్ల కోసమేనా నేను ఇంతకాలం అష్టకష్టాలు పడింది? నేను గొడవ పడతానా? నువ్వే ఎదురు తిరగకుండా ఆయనకి అరుపులు అలవాటు చేశావు అనేవాళ్లు కదా, అవి మరచిపోయారా? లేక డాడ్కి అనారోగ్యం ఉంది కాబట్టి అమ్మతో కలిపి చెప్తే సరిపోతుంది అనుకున్నారా? అలా గొడవ పడటం నాకు వచ్చి ఉంటే వాళ్ల జీవితం ఇలా ఉండేది కాదు అని వాళ్లు మరచిపోకూడదు కదా. ఘటన జరిగినప్పుడు నా తరపున ఎవరూ మాట్లాడలేదు అంటే ఆయన ఆరోగ్య సమస్య వల్ల అని సరిపెట్టుకున్నాను. తరువాత అయినా ఆయనతో అమ్మని అలా అందరి ముందు అవమానించడం తప్పు అని చెప్పలేదు అంటే పెళ్లి సరదాలలో ఉన్నారు అని మనసుకు సర్ది చెప్పుకున్నాను. పిల్లలు ఫోన్ చేసినప్పుడు అప్పుడప్పుడు నా బాధని చెప్పుకునేదాన్ని. అలాంటివి చెప్పి మమ్మల్ని విసిగించొద్దు అని నాకు పరోక్షంగా చెప్పినట్లుగా కూడా అనిపించింది. అంటే వీళ్లకోసం ఇన్నాళ్ళు నేను నా మనసు చంపుకుని బతికిన బతుక్కి అర్థం లేదు అని స్పష్టమైంది. ఇక నాకు వాళ్లు మాట్లాడిన మిగిలిన అప్పగింతలు వినాలనిపించలేదు. కుటుంబ బాధ్యతలు అంటే కనీస అవసరాలకు సంబంధించి ఆయనకి నచ్చినవి తీసుకొచ్చి మీకు లోటు లేకుండా చేశాను అని ఆయన నిర్వచనం ఇచ్చారు. కనీస అవసరాలకు సంబంధించి కావాలంటే పంపుతాం, ఏటీఎం కార్డ్ ఇస్తాం వాడుకో, మంచి హాస్పిటల్కి వెళ్ళండి, నిశ్శబ్దంగా నీ కష్టాలు నువ్వు పడు అని నా పిల్లలు నిర్వచనం ఇచ్చారు. నాకంటూ విలువ ఎప్పుడూ లేదు, ఉండదు అని పూర్తిగా అర్థమైంది. పిల్లలతో ఎయిర్పోర్టు వరకు వెళ్ళినప్పుడు ఎప్పటిలా నాకు ఏడుపు రాలేదు. బహుశా అప్పటికే నేను మానసికంగా బతికిలేనేమో. ఎందుకో నా ఫీలింగ్స్ పేపర్తో పంచుకోవాలి అని ఈ కథ మొదలు పెట్టాను. అయ్యో, ఎందుకో నా చేతిలో పెన్ను జారిపోతోంది. ఏదో చీకటి కమ్ముతున్నట్లనిపిస్తోంది. రాయలేకపోతున్నా. ఇక నాకు ఈ బాధ నుండి విముక్తి వచ్చేస్తుందా? అంతేనా? ఏదో ఏడుపులా వినిపిస్తోంది. నా చేతి మీద ఏవో నీటి చుక్కలు పడుతున్నట్లు అనిపిస్తోంది. ఏమిటిది? నా కళ్ళు తెరవడానికి కష్టమనిపిస్తోంది. శాంతి, లేచావా? దేవుడు కరుణించాడు. స్వామి, నా తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఆ గొంతు మా ఆయనది. ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నారు అని బలవంతంగా కళ్ళు తెరిచాను. మావారు నా పక్కన కూర్చుని ఉన్నారు. ఏడుస్తూ ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు అది కొత్తగా, వింతగా అనిపించింది. శాంతి, నన్ను క్షమిస్తావా? డబుల్ కొటేషన్. ఇదేమిటి? మీరు నన్ను? మాటలు మింగేశాను. మంచినీళ్ల కోసం చాలాసేపు పిలిచాను. నువ్వు పలకలేదు.
లేచి వచ్చేసరికి నువ్వు హాల్లో సోఫా మీద పడిపోయి ఉన్నావు. నిద్రపోతున్నావేమో అనుకుని తట్టిలేపా. స్పృహ లేదు. నీళ్లు చల్లినా చలనం లేదు. చాలా కంగారుపడ్డాను. ఈలోగా నువ్వు రాసుకున్న పేపర్స్ నీ పక్కన ఉండటంతో చదివా. ఇన్నాళ్ళు నేను నీపట్ల ప్రవర్తించిన తీరు, నువ్వు అనుభవించిన బాధ అన్నీ అర్థమయ్యాయి. ఇంతకాలం ఎంత మూర్ఖంగా ఉన్నాను నేను. నా కళ్లకు కప్పిన పొరలు తొలగినట్లు అయింది. నువ్వు నాకు దూరం అయిపోయావు అనిపించింది. నా తప్పులు నేను సరిదిద్దుకునేది ఎలా అని దిక్కుతోచలేదు. ఎప్పుడూ దేవుడిని తలవని నేను నీ కోసం ఆయనని ప్రార్థించాను. నన్ను క్షమించగలవా శాంతి? గొంతంతా దుఃఖంతో నిండి ఉంది. ఆయనని ఏడ్వొద్దు అని వారించాను. నిజంగానే ఆయన తన తప్పును తెలుసుకున్నారా? ఇన్నాళ్లకు ఈ జీవిత చరమాంకంలో మనసుకు ఏదో తెలియని ఊరట. కళ్ళు మూతలు పడుతుంటే నిద్రలోకి జారుకున్నాను.